ఆయన చివరిగా ఆయన పిల్లలు అనబడిన వారికి, ఆయన శిష్యులకి, ఆయనను వెంబడించిన వారికి ఆయన ఇచ్చినటువంటి ఒక చివరి సందేశం ఏంటంటే, మీకు క్రొత్త ఆజ్ఞ ఒకటి నేను ఇస్తున్నాను. ఆ క్రొత్త ఆజ్ఞ ఏంటంటే, నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమించానో మీరు నాతో తిరిగి నా నుండి మీరు ఏ ప్రేమనైతే మీరు అర్థం చేసుకున్నారో మీరు అదే ప్రేమను అందరి ఎడలా గణపరచాలి. హల్లెలూయా. మీరు నాకులాగా డ్రెస్ చేసుకుంటే మీరు నా శిష్యులని ఎవరు తెలుసుకోరు. మీరు నాకులాగా మాట్లాడడానికి నా వాయిస్ ని ఇమిటేట్ చేస్తే మీరు నా శిష్యులని ఎవరు తెలుసుకోరు. కానీ నేను మిమ్మల్ని ఏ ప్రేమతో ప్రేమించానో ఆ ప్రేమ మీరు ఇతరులకి గనక చూపించగలిగితే మీరు నా ప్రతినిధులు, మీరు నా శిష్యులు, మీరు నా పిల్లలని అందరూ తెలుసుకుంటారు. హల్లెలూయా. అంటే నువ్వు దేవుని బిడ్డవి అని ఇతరులు తెలుసుకోవాలంటే నువ్వు దేవుని ప్రేమను నీలో చూపించాలి. ప్రేమ విషయంలో తప్ప మరి ఎవరి విషయంలో మీరు ఎవరికి వచ్చి ఉండదు. ప్రేమ చూపించు వాడంట ధర్మశాస్త్రాన్ని ఏం చేసేస్తున్నాడంట, నెరవేరుస్తూ. అంటే శాస్త్రులు పరిసయ్యులు వారు ధర్మశాస్త్ర క్రియలు చేసి నీతి క్రియలు చేస్తూ ప్రజల ముందు ఆ ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు పాటిస్తూ వారు ఏమనుకున్నారంటే, మేము చాలా నీతిమంతులు, అసలు మేము చీమకు కూడా హాని చేయట్లేదు, మేము చాలా భక్తి పరులు అనుకునేవారు. అందుకే యేసు చెప్పినాడు ఏమనంటే, ఒరే నాయనా, మీరు ఎన్ని నీతి కార్యాలు చేసినా ప్రేమ అనేది ఉండాలి. ప్రేమను గనక నీలో చూపించకుండా మిగిలినవి నువ్వు ఏ కార్యాలు చూపించినా అది వ్యర్థమే. నేను మీకు ఒక మాట చెప్తున్నాను, ప్రేమ కలిగి ఉండడానికి మనము ప్రయాసపడాలి. ఎలా ప్రేమించాలి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అది కాదు దేవుడు కోరే. ఎలా ప్రేమించాలంటే, ఆయన చేత నువ్వు ఏ ప్రేమ పొందుతున్నావో అదే ప్రేమను నువ్వు ఇతరులకి చూపించాలి. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది, ప్రేమ లేనివాడు ఆయన వాడు